ఇంకెరోజు అయితే 2వ తేదీ జూలై నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మంగళ మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన కదా అంగళ్ళ మార్కెట్ది కేవలం 27 కిలోల బాక్సులు ఇంకా 28 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీవీఎస్ అలాగే క్యాన్ పిఎస్ఆర్ అండి రెండు ఒకటేసారి ప్రారంభమయ్యండి. ఇంకా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు అయితే వదులుతాను. జస్ట్ ఫస్ట్ క్వాలిటీలు మాత్రం వదిలారు, ఇంకా నెంబర్ 1 క్వాలిటీలు అయితే వదులుతున్నారు. దిగుమతులు అయితే మాత్రం అయితే తగ్గలేదు కదా. ఇంక ధరల విషయం కోసం మనం ముందుగా థర్డ్ రకం క్వాలిటీ విటమిన్ వేసి సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండకాయలు. సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 6, 50 నుంచి 60, 70, 90, 700, 10, 20, 30, 40, 50, 60, 70, 90, 800 రూపాయల వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీ ధరలు అయితే వెళ్తాను. 850 వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వేస్తున్నారండి. ఇక్కడ యాంగల్ మార్కెట్లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ పడుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి క్యాన్ పిఎస్ఆర్ మండీలో 850 ఇంకా 9, 10, 11, 1150 రూపాయల వరకు అయితే అంగల్ మార్కెట్ టాప్ అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 850 ఇంకా 1150 రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే వేశారండి. ఇంకా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం వేస్తా ఉన్నారు. ఇంకా టీవీఎస్ అలాగే క్యాన్ పిఎస్ఆర్ మండి అలాగే ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి సూపర్ టాప్ ఎంతకన్నా పెరగచ్చు, ఒక్కొక్కసారి తగ్గచ్చు. సో ప్రస్తుతానికి వచ్చేసి క్యాన్ పిఎస్ఆర్ మండీలో 1150 రూపాయలుగా అంటే ఫస్ట్ క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఇంకా నెంబర్ 1 టాప్ అండ్ టాప్ క్వాలిటీల విషయం వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మాక్సిమం వీలైతే లైవ్ వీడియోస్ కానీ లేదా వాయిస్ ఇన్ఫర్మేషన్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు లైవ్ వీడియోస్ అయితే ఇస్తాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉండదు అంగళ్ళ మార్కెట్ ఇంకా